ఎక్కడ వాక్యం ఉండదో అక్కడ మహిమ ఉండదు, గుర్తుపెట్టుకోండి. అక్కడ మనం ఐశ్వర్యవంతులం కాం. ఎక్కడ వాక్యం ఉండదో అక్కడ దేవుని జ్ఞానం ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఎక్కడ వాక్యం ఉండదో అక్కడ పరిశుద్ధత ఉండే ఆస్కారం లేదు, జ్ఞాపకం పెట్టుకోండి. నేను బక్సింగ్ అసెంబ్లీస్ ఎలా స్టార్ట్ అయ్యాయి, హౌ ద ఇండిజినియస్ మూమెంట్ స్టార్టెడ్ ఇన్ ఇండియా అనేది నా పరిశోధన. ఆ పరిశోధనలో నాకు 2 పుస్తకాలు దొరికాయి. ఒకటి ద మాన్సూన్ డే బ్రేక్, 2 ద ఆక్సన్ వాస్ ట్రెంబుల్డ్. ఈ రెండింటినీ తెలుగులో చేయాలని చాలా తాపత్రయపడ్డాను. అందులో మాన్సూన్ డే బ్రేక్ చేయాలని చాలా ఆశించాను. 25 years నా కలది. రాజమణి గారి పిల్లల కోసం ఎంతమంది పెద్దవాళ్ళ ద్వారా ట్రై చేయించాను హెబ్రోన్లో. ఎవరు దొరికినా దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్. ఏం చేయాలి అర్థం కాక ఒకరోజు ఫోన్ చేసే కడప శ్యాంబాబు గారికి ఫోన్ చేసి, సార్ ఈ మాన్సూన్ డే బ్రేక్ అనే బుక్ జిఎల్ఎస్ వాళ్ళ దగ్గర ఉంది, దాని రైట్స్ ఎవరి దగ్గర ఉన్నాయో ఒకసారి కనుక్కోరా అన్న. ఆయన అంత పెద్దవాడు, మనం అనుకుంటున్నంత చిన్నవాడు కాదు. రోజమ్మ పెళ్ళికి వచ్చి వాకింగ్ చెప్పడానికి అంత చిన్నవాడు కాదు ఆయన, చాలా పెద్దవాడు. ఆయన తగ్గించుకుని వచ్చాడు ఆయన. కానీ ఆ రోజు ఆయన ఆరోగ్యం ఏమీ బాగాల, అయినా సరే సహించి అంతసేపు కూర్చున్నాడు. ఆయన ఫోన్ చేశాడు జిఎల్ఎస్ వాళ్ళకి, ఎందుకంటే జిఎల్ఎస్లో ఆయనకు ఒక స్థానం ఉంది. ఫోన్ చేసి మాన్సూన్ డే బ్రేక్ యొక్క రైట్స్ ఎవరి దగ్గర ఉన్నాయని అడిగాడు. చెప్తారా మీకు ఎవరైనా? వెంటనే వాళ్ళు వెతికి ఆయనకి పేరు ఆ నెంబర్ పెట్టారు. పెట్టిన తర్వాత వెంటనే, బ్రదర్ ఈ రైట్స్ ఫలానా ఆయన దగ్గర ఉన్నాయి, మీరు ఆయనతో మాట్లాడండి అని పెట్టాడు. సహజంగా అది తమిళనాడులో జరిగింది. వాళ్ళు ఎవరై ఉంటారు? తమిళై ఉంటారు. ఈ కారణం చేత నేనేం చేశానంటే ఆ నెంబర్ను నా కొడుకు పంపాను. ఆయన తమిళనాడులో ఉన్నాడు కాబట్టి వాడు తమిళ్ మాట్లాడతాడు కనుక పెట్టి ఒకసారి మాట్లాడినానా అన్న. ఈయన ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటే ఈయన ఇంగ్లీష్లో మాట్లాడాడట. మాట్లాడిన తర్వాత, బాబు ఎక్కడ నాన్నగారు అని అడిగాడంట. విజయవాడకి దగ్గరలో ఉంటుందండి గుడివాడ. ఓహో తెలుగా నాన్న కదా, అయితే నాన్న నాకు తెలుగులో మాట్లాడమను, నాకు ఫోన్ చేయమని అన్నాడంట ఆయన. వెంటనే ఫోన్ చేసి, నాన్న ఆయనే నిన్ను మాట్లాడమన్నాడు, ఫోన్ చేసి నేను మాట్లాడితే ఆయన అన్నాడు, బ్రదర్ చాలా సంతోషం, మీరు రాసిన పుస్తకాలు పంపించండి నాకు అన్నాడు. ఆనంద్కి ఫోన్ చేసి పలానా అడ్రస్కి బుక్స్ పంపించిన ఆయన పంపించిన తరువాత అటు నుంచి ఆయన వారానికి ఫోన్ చేసి ట్రాన్స్లేట్ చేసేయండి బ్రదర్ అన్నాడు. బ్రదర్ రైట్స్ అన్న. మీకెందుకు బ్రదర్, నేను చెప్తున్నాను రైట్స్ మీరు చేయండి అన్నాడు. అది చేస్తున్నప్పుడు వాక్యం అనేది ప్రక్కకు వెళ్ళిపోయి సంఘాలలోనికి ఆచారాలు చొచ్చుకుని వచ్చేసి మారు మనసు అనే పదం మరుగున పడిపోయి జీవరహితంగా సంఘాలన్నీ ఉన్నప్పుడు ఒకానొక సిక్కు వ్యక్తిని లేపి తీసుకుని వచ్చి వాక్యం యొక్క ఐశ్వర్యాన్ని, వాక్యం యొక్క జ్ఞానాన్ని వాక్యం యొక్క పరిశుద్ధతను చూపించటం వల్ల మీకు తెలుసా, బయలుదేరి మనం ఇక్కడ నుంచి పలానా చోటుకు వెళదాం అనంటే ఆ పొజిషన్ కొన్ని కిలోమీటర్ల దూరం ఉండేదట, 10-12 కిలోమీటర్ల దూరం ఉండేదట పొజిషన్. వై చెప్పనా నేను? ద గ్లోరీ కేమ్ బ్యాక్. మహిమ తిరిగి వచ్చింది. ఎక్కడ వాక్యం ఉండదో అక్కడ మహిమ ఉండదు, గుర్తుపెట్టుకోండి. అక్కడ మనం ఐశ్వర్యవంతులం కాం.
ఎక్కడ వాక్యం ఉండదో అక్కడ దేవుని జ్ఞానం ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఎక్కడ వాక్యం ఉండదో అక్కడ పరిశుద్ధత ఉండే ఆస్కారం లేదు, జ్ఞాపకం పెట్టుకోండి. ఇవాళ మన తపనంతా ఏంటి చెప్పండి? తపనంతా ఏంటి? సేవకుని తపనేంటి? తన్ను ఎగ్జిబిట్ చేసుకోవాలి, తన్ను గొప్పవాడిగా చూపించుకోవాలి, తాను అందరినీ ఇన్స్పైర్ చేసేసేయాలి. అంతేనా? వాక్యం ఇన్స్పైర్ చేయాలా? దేవునితో వ్యక్తిగత సంబంధం విశ్వాసకు ఉండాలా? వ్యక్తిగత సహవాసం కలిగి ఉండాలా? ఇది లేదుగా. అంటే ఏమవుతుంది? ఇప్పుడు సేవకుడు మళ్ళా విశ్వాసికి దేవునికి మధ్యలో వచ్చేస్తున్నాడు. అందుకని ఒక మాట చెప్తాను, నేటి దినాన్న సేవకులు క్షమించండి, దేవుని స్థానాన్ని ఆక్రమించుకున్నారు. మహిమ ఉండదు అక్కడ, మహిమ ఉండే అవకాశం ఉండదు అక్కడ, ఉద్రేకం ఉంటుంది అక్కడ, మహిమ ఉండదు అక్కడ, జీవం ఉండదు, ఏముండదు. కాకపోతే మెంటల్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది, స్పిరిచువల్ ఫీలింగ్ అనేది ఉండదు, ఆత్మ నింపుదల అంతరంగానికి చెందదు, బలంగా బయటికి వెళ్ళలేవు, సంతృప్తికరమైన ఆత్మీయ జీవితాన్ని గడపలేవు, ఒట్టిపోయిన తనమే అక్కడ ఉంటుంది. ఆ పుస్తకం రాస్తూ ఒక చోట ఏడ్చేవాడిని. ఆ రివైవల్ యొక్క ఆఖరి దశను చూశాను నేను. వెనక నుంచి చూస్తూ ఉంటారే, అది మాత్రం చూసినవాడిని నేను. అన్నకన్నంత దూరంలో ఉండేవాడిని, దూరంగా చూసి, దగ్గరికి ఎప్పుడు వెళ్ళా, దూరంగా అలా చూసి వచ్చేవాడిని. నాకు భయం, పెద్దల దగ్గరికి పోను. అందున పరిశుద్ధులైన వాళ్ళకి చాలా దూరంగా ఉంటాను, చాలా దూరంగా, అంత దూరంగా చూసి వచ్చేసేవాడిని. అంటే ఆయన విగ్రహం కాదు నాకు, బట్ హిజ్ మోడల్, మాదిరి అంతే. ఆయన జీవితాన్ని నేను పరిశీలన చేశాను. ఆయన జీవితం కోసం మద్రాసులో చుట్టుప్రక్కల సరిహద్దులన్నిటిలో, అంటే మారుమూలకు పోయి అవుట్స్కట్స్లో నేను అనేక మందిని ఇంటర్వ్యూ చేశాను. ఎన్ని విషయాలు తెలుసుకున్నానో ఆ విషయాలు కొన్ని చెప్తే ఇవాడున్న అసెంబ్లీసు ఓర్చుకోలేవు, తట్టుకోలేవు. మీకు తెలుసా ఆయన బాగా ఏడ్పించారని? మీకు తెలుసా ఆయన దిండు కన్నీటితో తడిచేదని? నోబడి నోస్. ఆయన మీద కూడా నిందలేశారని తెలుసా మీకు? మహిమ యొక్క సాధనానికి విమర్శలుంటాయి, నిందలుంటాయి, అవమానాలుంటాయి, అన్నీ ఉంటాయి. కారణం ఏంటి? వాడు ఓర్చుకోలేడు, అపవాది ఓర్చుకోలేడు. దేవుని సాధనంగా ఉన్న వ్యక్తిని తరమడానికి వాడు ప్రయత్నం చేస్తాడు ఎప్పుడంతే. దట్ ఈస్ ద హిస్టరీ, చరిత్రది. ఆలోచించండి. మేఘం అనే మాట, షకీనా అనే మాట కానీ, కాబోద్ అనే పదాలు కానీ ఎక్కడెక్కడ వాడబడ్డాయి అన్నప్పుడు, ఒకటి ఐశ్వర్యం దగ్గర వాడబడింది, 2 పరిశుద్ధ దగ్గర వాడబడింది, 3 జ్ఞానం దగ్గర వాడబడింది, 4వది అధికారం అనే పదం దగ్గర వాడబడింది, పవర్ అనే పదం. స్థానాన్ని గురించి కూడా వాడబడింది, స్థాయి, స్థానం. రిఫరెన్స్లు చూపించలేండి, ముందుకు వెళ్ళిపోదాం. ఇక్కడ ఒక క్షణం ఆగితే, వెరసి ఇదంతా దేవుని యొక్క గుణలక్షణాలేగా, దేవుని యొక్క వ్యక్తిత్వమేగా. అంటే మానవుల మధ్యకు ఆయన తానే దిగి వచ్చాడు. ఆనాడున్న పెద్దల్ని నేను యెహోషామాలో కలుసుకున్నాను. వాచ్ అండ్ వార్డ్ డ్యూటీలో ఆ రోజు ఉన్నాను నేను. ఉన్నప్పుడు ఆనాడున్న పెద్దలు ఎడ్విన్ శామ్యుల్ గారు అలాంటి వారితో కలుసుకున్నాను.
ఆయనే నా చేతికి ఎడ్లకు కాడిజారయ్య అనే పుస్తకం ఇచ్చింది. దీన్ని పత్రికలో వేస్తానంటే డూ ఇట్ యాజ్ యు లైక్ అన్నాడు ఆయన. ఆయన స్లమ్ ఏరియాకి వెళ్ళిపోయి సేవ చేసుకుంటున్నాడు. అవి కొంతకాలం పత్రికలో మనం వేశాం. నా స్నేహితుడు తర్జుమా చేశాడు. మళ్ళీ బుక్ చేద్దామని ఆనాటి పత్రికలు వెతికితే దొరకల. మళ్ళీ నేను కూర్చొని దాన్ని తర్జుమా చేయడం జరిగింది. అక్కడ కూర్చుని ఉన్నప్పుడు వాళ్ళు చెప్పిన కొన్ని మాటలు ఎంత ఆదరణ ఇచ్చాయో, ఎంత ఓదార్పునిచ్చాయో. అప్పుడు విన్న ఒక మాట నేను మీతో పంచుకుంటాను. ఏం చేయాలో అర్థం కాల. భగత్ పిలవద్దు అన్నారు. భగత్ డినామినేషన్ చర్చెస్లోకి పిలవద్దు అన్నారు. ఎందుకు వద్దన్నారు? ప్యాక్ అయిపోతుంది. ఏది? చర్చి ఆవరణం మొత్తం ప్యాక్ అయిపోయింది. కూర్చోవడానికి ఆయనేమో వెస్ట్రీలు ఉంటుందిగా, వెస్ట్రీలో ఆయన నిలబడి చెప్తున్నాడు. ఆయన చిన్నపిల్లల్ని లేచి ఇటు రండి, ఇక్కడ కూర్చోండి అన్నాడు. మీరు రండి, ఇటు కూర్చోండి అన్నాడు. ఇటుపక్కకి ఆడపిల్లలు, ఇటుపక్క మగ పిల్లలు కూర్చున్నారు. అందరిని ముందుకు జరగండి అన్నారు, కూర్చున్నారు. అరే రే రే, ఎక్కడికి పిలిచారు వాళ్ళని? పిల్లల్ని లోపలికి పిలిచి ఇక్కడ కూర్చోబెడతాడా? ఎవరు ఉండాలి ఇక్కడ? అభిషేకించబడిన వారు మాత్రమే ఉండాలి. ఈయనకేదో అవకాశం ఇచ్చామని ఈ పని చేస్తాడా అని గొడవ పెట్టుకున్నారు. ఆ గొడవతో ఈయనేం మౌనంగా ఊరుకునే మనిషి కాదు. ఈయనన్నాడు, మీరు సేవకులే కానీ సిగరెట్లు తాగుతారు, మీరు సేవకులే కానీ తాగుతారు, మీరు సేవకులే కానీ మారు మనసు పొందలేదు, పాపంలోనే ఉన్నారు. మీరు నిలబడవచ్చు కానీ ఆ పశువులు కూర్చోకూడదంటాయా అని అడిగాడు. అది తెచ్చిపెట్టిన తిప్పలు. ఇంకా అక్కడి నుంచి తమిళనాడు గోడల మీద ఏం రాశారంటే, ఇఫ్ యు ఫాలో బ్రదర్ భగత్ సింగ్ హూ విల్ బర్రీ యూ? మిమ్మల్ని ఎవడు పాతి పెడతాడు, మీకెవడు పెళ్లి చేస్తాడు? దేర్ ద ఇండిజీనియస్ మూమెంట్ వాజ్ స్టార్టెడ్. ఊహించండి, ఆలోచించండి. ఒక వ్యక్తిని ఆధారం చేసుకుని అప్పటికే కొద్దిమంది, రాజమండ్రి గారు, దొరైరాజు గారు, వీళ్ళు మారు మనసు పొందారు. వాళ్ళకి సరైన వాక్యం అందట్లేదు. దుఃఖపడుతూ ఏడుస్తూ ఆయా స్థలాల్లో 3, 4, 5, 6 కూడుకుని ప్రార్థన చేస్తూ ఉన్నారు. వీళ్ళు సువార్తకు వెళతా ఉన్నారు. ఇలా ఉండగా ఆయన వచ్చాడు. ఆయన రావడం అబ్బా నిండిన మేఘం వచ్చినట్టు అనిపించింది. ఆయన రావడం ఎండిన ఎముకల మీద జీవం ప్రవహించినట్టు అయింది. వాడు దే బికేమ్ ఫాలోయర్స్. ఆయనకి అనుచరులు అనకూడదు, ఆయనకి సన్నిహితులయ్యారు. అలా ప్రారంభమైంది జీవం. కానీ ఇవాళ అదే జీవం లేదు. ఆ 2 పుస్తకాలు తెలుగులోకి చేయడానికి కారణం ఏంటంటే, నేను ఏ భగత్ సింగ్ అన్నను బట్టి మేలు పొందానో ఆ సహవాసాలకి తప్పకుండా మేలు చేయాలని ఉద్దేశం చొప్పునే ఆ 2 పుస్తకాలు తెలుగులోకి చేశాను. ఆ మహిమను పోగొట్టుకున్నాం మనం. లెట్ us యునైట్ టుగెదర్ అని ఎక్కడ వాళ్ళకి ఆలోచన వస్తుందో, మళ్ళా తిరిగి మేము 2 కాదు మేము ఒకటే అని ఆలోచనకు వస్తారు అని ఆశ చొప్పున అది రాయటం జరిగింది. ఆఖరిగా మాన్సూన్ డే బ్రేక్ ముగిస్తూ ఆ ఉజ్జీవంలో వాళ్ళ ఇంటిలో తమకు కానివి ఏమున్నా సరే అవన్నీ తెచ్చి యెహోవా ముందు తగలబెట్టేశారు. తగలబెట్టేస్తే అవి కాలిపోతున్నాయి. ఈలోగా వాటిని ఏం చేయాలి అనంటే, ఆ బూడిదంతా ఎత్తేసి బావిలో పారేయండి అన్నారు. ఆ బావిలో వేశారు. నీరు సమృద్ధిగా ఉంది, బావితో పనే ఉంది, ఏమి లేదు. ఓ సంవత్సరం కాలం అయిపోయింది. నీటి ఎద్దడి వచ్చింది.
అప్పుడు ఆలోచించారు, మళ్ళీ బావి పూడికి తీపిద్దామని. బావి పూడికి తీశారు. తీస్తే చేదు నీళ్ళే వచ్చినాయి, మంచినీళ్ళు రాలా. ఇవాళ ద ఇండిజీనియస్ మూమెంట్ గివింగ్ బిట్టర్ టేస్ట్, కారణం చెప్పిన డబ్బే, కారణం చెప్పిన ఆస్తులే, కారణం చెప్పిన మహిమ లేకపోవడమే. ఎక్కడ మహిమ ఉండదో, ఎక్కడ వాక్యం ఉండదో, ఎక్కడ జీవం ప్రవహించదో, బక్సింగ్ అని అన్నాడు. చాలా సంవత్సరాల క్రితం ఒక వర్తమానం చెప్పాడు ఆయన, నిలవ ఉన్న నీరు దగ్గర ఉండొద్దు, వెళ్ళిపోండి అని. అక్కడ పురుగులు ఏర్పడతాయి, వెళ్ళిపోండి అని చెప్పాడు ఆయన. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, మహిమ అనే దానికి ఎంత ప్రాధాన్యత ఉంది, వాక్యానికి ఎంత ప్రాధాన్యత ఉంది, జీవానికి ఎంత ప్రాధాన్యత ఉంది, క్షేమానికి ఎంత ప్రాధాన్యత ఉంది, ఆదరణకి ఎంత ప్రాధాన్యత ఉంది. కానీ మనం ఎలా ఉన్నామో తెలుసా? మనం కూడా మేఘాల్లాగానే కనపడుతున్నాం, ప్రభువుని కలిగి ఉన్నట్టే కనపడుతున్నాం. కానీ 2 మాటలు చూపిస్తాను, మన లోపాలు స్పష్టంగా అర్థమవుతాయి. మేఘాన్ని చూసినప్పుడు ఆయనన్నా గుర్తు చేసుకోవాలి, నిన్నన్నా గుర్తు చేసుకోవాలి నువ్వు.